శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో దేవి శరన్నవరాత్రి పూజల కోసం పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజా మందిరాన్ని నవరాత్రి పూజల కోసం తప్పకుండా శుభ్రం చేయాలా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఎప్పుడు నవరాత్రులు ప్రారంభమైన అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే పాడ్యమి తిథి రోజునే ప్రారంభమవుతాయి. అందుకని మనం నవరాత్రి పూజల కోసం పూజా మందిరాన్ని అమావాస్య కంటే ముందుగానే శుభ్రం చేసుకోవాలి. అయితే మనకి అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉందని అంటున్నారు కదా, మరి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చా అని అంటే, ఈ మహాలయ అమావాస్య రోజున ఏర్పడబోయేటటువంటి సూర్యగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించడం లేదండి. అందుకని మీరు పూజా మందిరాన్ని అమావాస్య కంటే ముందుగానే శుభ్రం చేసుకోవచ్చు. ఇంకా గ్రహణం ఏర్పడే దేశాల్లో ఉన్నవారు నవరాత్రి పూజ చేయాలనుకుంటే వారు గ్రహణం పూర్తయిన తర్వాత పాడ్యమి రోజు ఉదయమే మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారికి పూజను నిర్వహించుకోండి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి. మనకి ఈ సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణం కూడా ఏర్పడింది కదండి. చంద్రగ్రహణం తర్వాత మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్నాం కదా, మళ్ళీ నవరాత్రి పూజల కోసం కూడా తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలా అని అంటే, మీరు నవరాత్రి పూజను కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ నిర్వహించుకోవాలనుకుంటే తప్పకుండా పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. లేదండి మేము నవరాత్రి పూజలను నార్మల్ గా సింపుల్ గా చేసుకుందాం అనుకుంటే, మీరు చంద్రగ్రహణం అయిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఉన్నారు కాబట్టి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకపోయినా పర్వాలేదు. చేసుకుంటే మంచిదండి. చేసుకోలేమండి, మాకు అంత శక్తి లేదనుకుంటే చేసుకోలేకపోయినా పర్వాలేదండి. వాటర్ లో పసుపు కలిపి ఆ నీటిని పూజా మందిరం అంతా కూడా చిలకరించుకోండి. ఇంకా నవరాత్రి పూజలో ఎవరైతే కలసం అఖండ దీపారాధన చేసుకుంటారా వారు తప్పకుండా పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోండి. అయితే పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే, మనకి 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు 2025 సెప్టెంబర్ 22 సోమవారం నుండి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మీరు సోమవారం కంటే ముందుగా అంటే సెప్టెంబర్ 18వ తేదీ గురువారం రోజు, లేదు అంటే సెప్టెంబర్ 20వ తేదీ శనివారం రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ 2 రోజులు కుదరకపోతే పాడ్యమి రోజు అయినా సూర్యోదయం కంటే ముందుగానే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారికి పూజ ప్రారంభించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.